వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకురాబోతుంది. అదేంటి తెలుసా? 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇంటర్నెట్ కనెక్షన్ తోటి ఓటీటీస్ చూడొచ్చు అండ్ కామర్స్ వెబ్సైట్ కూడా ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మనం ఆ కామర్స్ వెబ్సైట్లో ఆర్డర్లు కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం గేమ్స్ కూడా ఉండబోతున్నాయి అండ్ పర్ఫెక్ట్ సెక్యూరిటీ కూడా ఈ నెట్ కనెక్షన్ నుండి ఇవ్వబోతుంది. సో నమ్మబుద్ధి అయితే లేదు కదా. ఒక్కసారి ఐటీ శాఖ మంత్రి ఏం చెప్పిండ్రో శ్రీధర్ బాబు అన్న ఒకసారి వినండి. Input by the central government about the T-Fiber. I stand here with pride. T-Fiber is taken as an example by the central government. T-Fiber implementation here in the state of Telangana is taken as an example by the central government. Adhyaksha Sindhya garu nenu aa meeting attend ayanu. Sindhya garu chepparu తెలంగాణలో ఏ విధంగానైతే T-Fiber ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు లాస్ట్ మైల్ కనెక్టివిటీ విలేజ్ కి ఇస్తా ఉన్నారో అది ఉదాహరణగా తీసుకొని ఆల్ రాష్ట్రాలని ఇక్కడ పంపిస్తా ఉన్నారు. సో ఇదన్నమాట T-Fiber అనే ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతి ఇంటికి ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో అది కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, గ్రామాల్లో కూడా తీసుకురావాలని ఇప్పటికే గ్రౌండ్ నుంచి ఈ నెట్ కనెక్షన్స్ కోసం కేబుల్స్ వర్క్ కూడా జరుగుతుంది. ఇట్లా దాదాపు తెలంగాణలో 9,000 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్కి సంబంధించిన ఫైబర్ వర్క్ పూర్తిగా అయింది. ఒక్కసారి ప్రభుత్వం ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లలో ఇంటర్నెట్ రాబోతుంది. అయితే ఇది కేవలం గ్రామాలకేనా అనంటే కాదు, ఆల్రెడీ ఈ కార్యక్రమం అంటే T-Fiber ఎట్లా పనిచేస్తుంది అనేది ప్రభుత్వం గడిచిన ఒక 2-3 నెలల నుంచి స్టార్ట్ చేసింది. సో ఫస్ట్గా సెక్రటేరియట్ నుంచి పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. సో గతంలో అంటే సెక్రటేరియట్లో పర్ ఇయర్ సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఇంటర్నెట్ బిల్లే కట్టాల్సి వచ్చేదట. కానీ ఈ T-Fiber తీసుకొని వచ్చిన తర్వాత కేవలం 80 లక్షల రూపాయలు కంప్లీట్గా నెట్కి సంబంధించిన డబ్బులు చెల్లించాల్సి వస్తుందట. సో ఇట్లాగే మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచించి 4,481 ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ T-Fiber ఉపయోగించారట. సో దానివల్ల కూడా ప్రభుత్వానికి ఖర్చు తగ్గింది. సో ప్రభుత్వంలో ఇంత నాణ్యంగా పనిచేస్తుంటే మరి ప్రజలకి సేవ అందిస్తే ఎట్లుంటుంది అనేది T-Fiber నెట్వర్క్తో మంత్రి శ్రీధర్ బాబు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. దీని పాసిబిలిటీస్ ఏంటి అనేది నిర్ణయించారు. సో అట్లా నిర్ణయించిన తర్వాత శ్రీధర్ బాబు గారు ఒక ప్రకటన చేసిండు. ఏంటంటే ఎవరు కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకి అసలు డబ్బులే చెల్లించకండి అండ్ ఎవరైనా సంవత్సరం ప్యాకేజు 6 నెలల ప్యాకేజ్ తీసుకోవాలని ఆలోచన ఉంటే ఆ ఆలోచన మానుకోండి. ఎందుకంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వమే 300 రూపాయలకి మీకు నెట్ ప్రొవైడ్ చేయబోతుంది అనేది ఒక గుడ్ న్యూస్ చెప్పారు. సో ప్రభుత్వం నెట్ పథకం, ఇంటర్నెట్ సంబంధించిన సదుపాయం ఈ కొత్త పథకం. అయితే దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లేదంటే ఇట్లాంటి పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చినా ఇది కేవలం పేద మధ్యతరగతి ప్రజలు. ఇంకొకసారి చెప్పాలంటే వీటికి మ్యాండేటరీ రేషన్ కార్డు ఉండేది. ఇప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ రేషన్ కార్డు అడుగుతారు. కానీ ఇప్పుడు ఈ నెట్కి సంబంధించిన పథకానికి అందరూ అర్హులే. ఎట్లయితే ఇన్సూరెన్స్కి, లైఫ్ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డ అర్హులని ఎట్లా ప్రకటించారో ఈ నెట్ సంబంధించిన పథకానికి కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన డబ్బులు చెల్లింపులు ఎలా అనే దానిపైన ప్రభుత్వం ఇంకా విధి విధానాలు డిసైడ్ చేయలేదు, త్వరలోనే ప్రకటించబోతుంది. కానీ సెప్టెంబర్ 1 వరకు తెలంగాణలో ఉండే ప్రతి ప్రభుత్వ సంబంధించిన ఆఫీస్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వ సంబంధించిన కార్యాలయాల్లో ఈ T-Fiber మాత్రమే వాడాలి. మిగతా ఎలాంటి నెట్ కనెక్షన్స్ బిల్లులు వచ్చినా మేము ఆమోదించం అండ్ దాన్ని ప్రభుత్వం అసలు పే చెయ్యదు అనేది ఆల్రెడీ ఆదేశాలు తెలంగాణలో ఉంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి పంపించేశారు. సో ఇట్లా సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఇంటర్నెట్ రాబోతుంది, T-Fiber ఇంటర్నెట్. ఆ తర్వాత వారంలోపే తెలంగాణలో గ్రామం నుంచి మండలం వరకు, మండలం నుంచి జిల్లా వరకు, సో ఇట్లా ప్రతి చోట కూడా కేవలం T-Fiber మాత్రమే ఉండాలి. సో ప్రజల ఖర్చు తగ్గించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మరి ఈ T-Fiber అన్ని మండలాల్లో, గ్రామాల్లో స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు అయితే ఉండవు కదా. మరి దానికి పరిష్కారం ఏంటి అంటే ఆండ్రాయిడ్ లేదంటే స్మార్ట్ టీవీలు లేకున్నా ఉన్న టీవీకే ఈ ఫైబర్ కనెక్షన్ ఉండేటట్టు దీన్ని తీసుకురాబోతున్నారట. సో ఇంకా ఇంట్లో
ఇప్పటి టీవీలు ఉన్నా లేదంటే అప్గ్రేడ్ కానీ ఆండ్రాయిడ్ టీవీలు ఉన్నా కూడా ఈ నెట్ పనిచేయబోతుంది. నెలకు కేవలం 300 రూపాయలు చెల్లిస్తే చాలు. అయితే ఈ వార్త విన్న తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకుంటున్నారు. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. కానీ ప్రైవేట్ కంపెనీలకి ఈ కనెక్షన్స్ ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయించలేదు. ప్రైవేట్ ఆఫీసులకి కనెక్షన్ ఇయ్యాలా వద్దా కమర్షియల్గా అనే దానిపైన కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం ప్రజలకి ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ఈ సర్వీస్ ఇవ్వబోతున్నట్టు ప్రకటనలు వస్తున్నాయి. అయితే ఇక్కడ చాలామంది ప్రజల్లో ఒక డౌట్, ఇప్పుడు మంచి అంటే క్వాలిటీ ఆఫ్ నెట్ ఉండే చోటనే సర్వర్ ప్రాబ్లం అంటారు, టెక్నికల్ ఇష్యూస్ అంటారు, ప్రభుత్వ ఉద్యోగులు అసలు మా పనులే చేయరు, ఒక్క పని గురించి మేము పోతే దాదాపు వారం రోజులు మమ్మల్ని తిప్పించుకుంటారు. దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఈకేవైసీకి సంబంధించిన రేషన్ కార్డు ఇష్యూయే. ఆ తర్వాత ఎల్ఐజీ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ సేవా సెంటర్లు లేకపోతే అసలు పనే జరగని పరిస్థితి. సో ఒక్కరోజు 2 రోజులు తిరిగితే తప్ప. సో క్యూ లైన్లో నిలబడ్డా కూడా నెట్ కనెక్షన్ లేదని కొన్ని సందర్భాల్లో, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ అని కొన్ని సందర్భాల్లో ఇట్లా పనులు జరగట్లేవు. మరి ఈ టీ ఫైబర్ తీసుకొని వస్తే అప్పుడు వారం తిరిగేది 10 రోజులు తిరగాల్సి వస్తుందా అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి టీ ఫైబర్ పనితీరు ఎట్లా ఉండబోతుంది అనేది అందుబాటులోకి వస్తే తప్ప తెలియదు. అయితే ఇక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పథకాన్ని అమలు చేయాలి అనే ఆలోచన గత ప్రభుత్వం నుంచి కూడా వస్తుంది. సో హైదరాబాద్ని ఫ్రీ వైఫై జోన్ చేయబోతున్నాం అని అప్పట్లో ఐటీ శాఖ మంత్రి ఉండే కేటీఆర్ ప్రకటించాడు. సో అది అవ్వలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. సో అవ్వలేదని కాదు, కేవలం కొన్ని రోజులకే పరిమితమైంది. ఆ తర్వాత ఇష్యూస్తో అది పూర్తిగా ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ వైఫై పక్కన పెడితే ఇక్కడ పేడ్ తక్కువ ధరకే టీ ఫైబర్ ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి రాబోతుంది. నిజంగా కనుక ఇది రాబోతుంటే ఈ ప్రైవేటు సంబంధించిన ఎవరైతే నెట్ వాడుతుంటారో చాలా హెవీ ప్యాకేజెస్, అంటే ఈ 300తో పోలిస్తే అవి చాలా హెవీ ప్యాకేజెస్ ఉంటాయి. అయితే అందులో హెచ్డి క్వాలిటీ కావాలనుకున్నప్పుడు కూడా సర్వీస్ ప్రొవైడర్ మనకు కాస్త బిల్లు కూడా ఎక్కువ వేసే పరిస్థితి ఉంటుంది. మరి వీటన్నిటికీ చెక్ పెట్టేటట్టు ప్రభుత్వం ఇట్లాంటి ఫ్రీ ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కొంతవరకు రేషన్ కార్డ్స్ ఉండే వాళ్ళకి, మిగతా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఆ 300 కూడా వాళ్ళకి ఆర్థిక భారం లేకుండా చూస్తే బాగుంటుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికైతే సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండబోతున్నాయి. ఈ ఆగస్ట్ ఆఖరిలోపు ఈ నెట్కి సంబంధించిన విధి విధానాలు ఏంటి, ఎవరు ఎట్లా అప్లై చేసుకోవాలి, అండ్ ఈ ఫైబర్కి సంబంధించిన బిల్స్ ఎక్కడ పే చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది.